తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఆడవాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో కిచెన్ అంటే చాలా అమితమైన ప్రేమ. మనం కుక్ చేస్తున్నా చెయ్యకపోయినా ఇల్లు కట్టిస్తున్నామంటే మన కిచెన్‌ని మనమే తయారు చేసుకోవాలని చూస్తూ ఉంటాం. ఆ కిచెన్‌లో ఎంత నీట్‌గా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటామనేది చాలా మందికి తెలియని సీక్రెట్. కొంతమందికి తెలిసిన సీక్రెట్. బట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా అన్ని వెసల్స్ కొనుక్కొని ఏదైనా సరే ట్రెండ్‌కి కనిపించిందా అది కొనేసుకొని దాంట్లో వండేసుకోవాలని చూస్తూ ఉంటాం. అసలు ఏ వెసల్ బెస్ట్ వే? అంటే దీంట్లో వండుకుంటే మనం హెల్తీగా ఉంటాం. కిచెన్ కూడా చూడ్డానికి బావుంటుంది. సో, దానికి షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువుంటుంది అనే వెసల్స్ ఏంటి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు వనజా రామశెట్టి గారున్నారు. క్యాన్సర్ లైఫ్ కోచ్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే మా. బాగున్నారా? బాగున్నాను. థ్యాంక్ యూ. సో, కిచెన్ అంటే ఈ మధ్య కాలంలో కొంచెం మారుతున్నప్పటికీ ఆడవాళ్ళకి ది ఫేవరెట్ ప్లేస్ ఇన్ హౌస్. అవును. మనం వండినా వండకపోయినా ఆహాహా! కిచెన్ కొంచెం పాయింట్ టు బి నీట్‌గా నోటెడ్. వండినా వండకపోయినా ఆ! కిచెన్ కొంచెం నీట్‌గా ఉంటే చూడ్డానికి బావుంటుంది. అండ్ అది ఆ వైబ్ ఒకటి ఇస్తున్నప్పుడు పాజిటివ్ ఆరా ఒకటి క్రియేట్ అయ్యి మనం గూడా హెల్తీగా ఆఫ్ ఉంటామనేది కోర్స్, ఆఫ్ నమ్ముతూ కోర్స్. ఉంటారు చాలామంది. 100%. ఆ! బట్ ఈ మధ్య కాలంలో ట్రెండ్‌కి తగ్గట్టుగా యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాలోనో ఎవరైనా ఏదైనా ఒక గిన్నె చూపిస్తే అది మనం వెంటనే కొనేసుకొని దాంట్లో కుక్ చేసుకోవడం చూస్తుంటాం. హ్మ్. అసలు ఈ షెల్ఫ్ లైఫ్ అంటే హ్మ్. వెసల్స్‌కి షెల్ఫ్ లైఫ్ ఏంటి? పాడైపోతే కొత్తది కొనుక్కుంటాం అనే ఆలోచనలో ఉంటారు అవును. అవును. చాలామంది. అవును. సో, అసలు ఏ వెసల్స్ తీసుకోవాలి? ఏ ఏ వెసల్స్ అయితే బెటర్? అండ్ కిచెన్ గూడా చూడ్డానికి ఎలా బావుంటుంది? ఆహ్, అయితే ఇప్పుడేంటంటే నార్మల్‌గా ఆయుర్వేద ప్రకారము ఒక్కొక్క మెటల్‌కి హ్మ్. ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది. ఓకే. ఓకే. సో, ఆహ్, చెప్తూ ఉంటారు బ్రాస్‌లో పాతకాలంలో రాజులు బంగారం ప్లేట్‌ల్లో తినేవాళ్ళు. హ్మ్. బంగారంలో వేడి వేడి అన్నం ఏసినా, సిల్వర్‌లో వేడి వేడి అన్నం ఏసినా ఎంతో కొంత కరిగి ఓకే. మన బాడీలోకెళ్తే మన దృఢంగా ఉంటది బాడీ అని ఓకే. అట్లా చెప్పేవాళ్ళు. హ్మ్. కాపర్ ఓకే. రాగి గ్లాసుల్లోనే, రాగి బిందెల్లోనే నీళ్ళు తాగేవాళ్ళు. ఓకే. అయితే ఇప్పుడు గూడా అది మనం చాలామంది కంటిన్యూ జేస్తారు కదా! రాగిలో అవును. వాటర్ వాటర్ తాగడము. తాగుతాం. ఇంకా రాగి బాటిల్లు క్యారీ చేస్తా ఉంటారు కరెక్ట్. ఆఫీస్‌లకి. హ్మ్. కార్‌లో పెట్టుకుంటారు రాగి బాటిల్. సో, రాగి ఎవరైతే యూజ్ చేస్తున్నారో హ్మ్. ఓకే. రాగి ఈజ్ వెరీ గుడ్. ఓకే. రాగి ఓన్లీ వాటర్ వరకే పనికొస్తది. ఓకే. ఓహ్! నీళ్ళకి, దేవుడి దగ్గర నీళ్ళు పెట్టడానికో, లేకపోతే రాగి పాత్రలు, లేకపోతే మిగతావేవో ఐటెమ్స్ అవి ఇవి ఉంటాయి ఇంట్లో. హ్మ్. రాగి ఎవరైతే వాడుతున్నారో రాగి చెంబులు, రాగి గ్లాసులు, రాగి వాటర్ బాటిల్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, వాళ్ళకి ఒక అడ్వైస్ ఏంటంటే, ఓన్లీ రాగిలో వేసిన వాటర్ 6-8 అవర్స్ మాత్రమే అందులో ఉంచాలి. ఓకే. యాస్ పర్ ఆయుర్వేద. హుహు. అది కూడా నైట్ ఏస్తే మనం 8 అవర్స్ నిద్ర. అవును. పడుకునే ముందు ఏమంటారు? మీ తల దగ్గర ఒక గ్లాస్‌లో నీళ్ళు పెట్టుకోండి. అందులో నీళ్ళు పోసేసి రాగి గ్లాస్‌లో నీళ్ళు పెట్టుకొని, ఉదయాన్నే లేవగానే ఆ నీళ్ళు తాగేయమని చెప్తారు కదా! అవును. సో, అదొకటి ఆ ప్రొసీజర్ ఏంటంటే 6-8 అవర్స్ మాత్రమే అందులో నీళ్ళుండాలి. దాని తర్వాత ఆ నీళ్ళని మనం తాగేయాలి. ఓకే. అంతే. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళా అదే పనిగా పెద్ద పెద్ద రాగి బిందెలు అవన్నీ పెట్టి అందులో నీళ్ళు తాగితే కాపర్ టాక్సిటీ అయిపోతది మన బాడీలో. ఓకే. ఓకే. టూ మచ్ ఆఫ్ కాపర్. రాగి హ్మ్. నాట్ గుడ్ ఫర్ ద బాడీ అన్నమాట. ఓకే. హెడేక్ వచ్చేస్తా ఉంటది. హ్మ్. కాబట్టి వన్ టైమ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఈస్ గుడ్ అంతే. ఓకే. అంటే అంతకు రాగి మించి జావ తాగుతారు. రాగి జావా ఈస్ డిఫరెంట్. ఓకే. ఓకే. ఓన్లీ ఐటెమ్స్. ఐటెమ్స్. ఓకే. ఓకే. రాగి ఈస్ డిఫరెంట్. మనం రాగి మెటల్ వి ఆర్ హ్మ్. టాకింగ్ అబౌట్ మెటల్ కదా! యాహ్! యాహ్! సో, మెటల్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. టూ మచ్ ఆఫ్ ఒక్క గ్లాసుడు చాలు. దాన్ని కార్‌లో పెట్టుకొని వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళిపోయి చాలా తతంగం చేస్తున్నారు. హ్మ్. హ్మ్. జస్ట్ స్టాప్ థట్. ఓకే. ఓకే. దట్ ఈస్ నంబర్. రెండోది ఏంటి అంటే ఏ మెటల్ అయినా కానీ భూమి నుంచే వచ్చింది. హ్మ్. అందుకని ఆయుర్వేదాలో ఏమంటారంటే ఎనీ మెటల్ హాస్ గాట్ స్టెబిలిటీ. ఓకే. ఓకే. ఎర్త్ స్టేబుల్‌గా ఉంటది కాబట్టి భూతత్వం అంటారు. పృథ్వీ తత్వం అంటారు అన్ని మెటల్స్. హ్మ్. బ్రాస్ గాని, ఇవన్నీ అవును. గోల్డ్ గోల్డ్ వాటెవర్ ఇట్ వాటర్. ఈస్. యాహ్! 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 ఐరన్. సో, ఇవన్నీ పృథ్వీ తత్వం ఉన్న మెటల్స్ అన్నమాట. ఓకే. అయితే పృథ్వీ తత్వంలో ఉంటే ఏమవుతదంటే, మన ఏదైతే ఎర్త్‌లో ఉన్న మినరల్స్ ఏవైతే ఉంటాయో, మన బాడీకి గావాల్సిందేంటి మినరల్. హ్మ్. రైట్. సో, అవును. ఆ మినరల్ మనం వండుకునే గిన్నెలను చాలా ఈజీగా తీసుకుంటాం. వెన్ యూ డీప్ డైవ్ ఇంటూ ద సైన్స్ ఆఫ్ ఆహ్, దిస్ మనకు ఓకే. అర్థమవుతదనమాట. ఓకే. ఎందుకు పర్టిక్యులర్ గిన్నె మంచిది. హ్మ్. అయితే బట్ ప్రతి ఒక్క దానికి కొన్ని రియాక్షన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇత్తడి గిన్నెలో చింతపండుతోటి ఏదైనా చేస్తే అది హ్మ్. టేస్టు మారిపోతది. మారుతుంది. చేయలేమట్లా. యాహ్! అవునవును. కదా! ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో, హ్మ్. యాసిడ్ రియాక్షన్స్ ఉన్న వాటిల్లో కొన్ని వండొచ్చు, కొన్ని వండకూడదు. ఓకే. అందుకని సేఫ్ ఏదుండేది పాతకాలంలో?
కుండలు ఎర్దన్ హ్మ్. పాట్స్ లో హ్మ్. వండుకునేవాళ్ళు. అదైతే అన్నిటిని అబ్జార్బ్ చేసేది, అన్నిటికీ సేఫ్ అన్నమాట మట్టికి. హ్మ్. కదా. దాని తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది, మ్యాన్ మేడ్ ఇస్ స్టీల్. ఓకే. స్టీల్ ఈజ్ మ్యాన్ మేడ్. అవును. అన్నీ కలిపి కొంచెం ఐరన్, కొంచెం ఇవన్నీ కలిపి హ్మ్. తయారు చేసిందే మనకి స్టీల్ అన్నమాట. ఆ స్టీల్ ఏంటంటే సేఫ్ గా తయారు చేశారు. అవును. సో నన్ను అడిగితే స్టీల్ గిన్నెలు ఈజ్ గుడ్. ఎనీ స్టీల్ పాత్రలు ఇంట్లో ఉంటే ఓకే. వాటి షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటది. హ్మ్. అది నంబర్ 1. అంటే జనరల్‌గా రెగ్యులర్ యూస్‌కి వాటికి. అంటే ఈ మధ్య మనాళ్ళు స్టీల్ అసలు వాడకండి. పూర్తిగా అవాయిడ్ చేయండి. అదెందుకు అంటే స్టీల్‌లో గూడా గ్రేడ్స్ ఉంటాయి మనకి. ఓకే. ఓకే. ఐ థింక్ సమ్ 316 అట్లా ఉంటది. హుహు. హ్మ్. విచ్ ఈస్ ఓకే. దాంట్లో వాడొచ్చు. ఓకే. ఓకే. అది యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే వంటకి వీలుగానే చేశారు అది తప్పిస్తే స్టీల్ కాదు. అక్కడ వాడకూడనిది ఏదైనా ఉంది అంటే టెఫ్లాన్ కోటింగ్ ఉన్న నాన్ స్టిక్ ఎవరి యాహ్! యాహ్! ఇంట్లో యాహ్! నాన్ స్టిక్‌కి ఒక లైఫ్ స్పాన్ ఉంటది. హ్మ్. ఓకే. షెల్ఫ్ లైఫ్ ఉంటది. ఓకే. మాక్సిమం 1-2 ఇయర్స్. ఓకే. దాని తర్వాత దాన్ని డిస్కార్డ్ చేసి కొత్తది తెచ్చుకోవాల్సిందే. హ్మ్. బట్ ఐ స్టిల్ డోంట్ సజెస్ట్ నాన్ స్టిక్. నేను గూడా వాడాను నాన్ స్టిక్. వాడలేదని ఏం లేదు. ఓకే. అది ఉన్నప్పుడు అదే గదా! మనకి ఈజీ గదా! దోస ఇలా ఎయంగానే ఏం ఎఫర్ట్ లేకుండా అట్లా వచ్చేస్తది. వచ్చేస్తది. పిండితో సంబంధం లేకుండా మనం ఎంత షాబీగా పిండి తయారు చేసినా హ్మ్. నాన్ స్టిక్ మీద నీట్‌గా వస్తది. వచ్చేస్తే హ్మ్. వచ్చేస్తది అని. కానీ ఏమవుతది, మనం ఏం చేస్తామంటే మనం నాన్ స్టిక్ యూజ్ చేయడం చాలా మందికి రాదు ఓకే. ఇక్కడ. హ్మ్. ఓకే. మనం ఏం చేస్తామంటే మనం నాన్ స్టిక్ తేవడం తెచ్చేసుకుంటాం. హ్మ్. వాడకం మాత్రం మనం ఇండియన్ స్టైల్‌లోనే వాడతాం. దాన్ని రుద్ది పెట్టి దాని మీద అదేసి, ఇదేసి, రుద్దేసి దాని మీద ఏంటి యాహ్! దానికొక స్పెషల్‌గా ఒక గరిటిస్తారు కదా! గరిటిస్తారు. చెక్కతోటి ఆ! చేసింది. అది వాడం మనకి డిస్కంఫర్ట్. స్టీల్ గంటే తీసేసి మనం మామూలు అట్లకాడతోటే చేస్తాం. అవన్నిటితో ఏమవుతుందంటే దాని మీద గీత శుభ్రంగా పడతది. గీతలు పడిపోతాయి. అవును. ఎప్పుడైతే మనకి గీతలు పడిపోయిందో దట్ ఈస్ నాట్ గుడ్ టు యూజ్ అన్నమాట. ఓకే. సో, మీ ఇంట్లో ఏ గిన్నెకైనా హ్మ్. ఇలాంటి నాన్ స్టిక్ వాటికి గీతలు పడింది ఏదైనా ఉంటే డిస్కార్డ్ ఇట్. తీసేయండి. యూజ్ చేయొద్దు. హ్మ్. కాస్ట్ ఐరన్ అంటారా? ఎక్సలెంట్. ఈ ఓకే. మధ్య మళ్ళా కాస్ట్ గోయింగ్ ఐరన్ బ్యాక్ టు రూట్స్. ఇనపవి యాహ్! యాహ్! వస్తున్నాయి. హ్మ్. పెనము అదంతా ఉన్నాయి కాబట్టి అది ఎప్పుడు ఎన్ని ఇయర్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఎప్పుడు వాడకూడదు అంటే దానికి టూ మచ్ ఆఫ్ రస్ట్ ఉంటే గనక కాస్ట్ ఐరన్‌కి హ్మ్. ఐరన్ కడాయిలు ఓకే. గానివ్వండి, లేదా ఐరన్ అట్ల హ్మ్. పెనాలంటారా? వాటికి చాలా ఎక్కువ రస్ట్ తుప్పు ఉంటే పట్టుంటే యాహ్! అది వాడకుండా మరి. అయితే ఇవి వాడుకోవడానికి ఏంటంటే ఒక పద్ధతి ఉంటదనమాట. దాన్ని ప్రాపర్‌గా సీజనింగ్ జేయాలి. హ్మ్. ఒక క్లాత్‌లో ఏసి కట్టిబెట్టాలి. ఇవన్నీ మనం చెయ్యం కదా! ఒకవేళ ఐరన్‌వి కొనేసుకుంటాం. అంతా మనము హుహు. ఇన్‌స్టాగ్రాము, సోషల్ మీడియాలో చూసి ఎంత బరువుంటే అంత హ్మ్. మంచిదని తెచ్చుకుంటాం. అవును. ఎందుకంటే ఎంతో కొంత ఐరన్ మన బాడీలో ఎళ్తది వెన్ వి కుక్ ఇన్ ఐరన్. ఓకే. ఎళ్ళినప్పుడు ఐరన్ డెఫిషియన్సీస్ అవన్నీ రావు అని అంటారు. కొంచెం హ్మ్. కొంచెంగా ఏదో ఒక రకంగా మెటల్ మన బాడీలోకెళ్తది. హ్మ్. సో ఈ మెటల్స్ ఎళ్ళినప్పుడు బ్యాడ్ మెటల్స్ కూడా ఎళ్తాయి కదా! సేమ్ థింగ్ అల్యూమినియం కూడా. అవును. అల్యూమినియం కూడా ఎక్కువ రోజులు వాడకుండా ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి చేంజ్ చేయడము. ఓకే. ఇట్లాంటివి చేస్తూ ఉంటే బట్ కాస్ట్ ఐరన్‌కొచ్చేటప్పటికి ఏంటంటే వాడండి. ప్రతిరోజు వాడి హ్మ్. దానికొక ప్రొసీజర్ ఉంటది. వాడకం అయిపోగానే ఒక క్లాత్ తీసి నీట్‌గా దాన్ని తుడిచేసి. తుడిచేయండి. హ్మ్. లేదా కడగండి. కడిగేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఉంటది కదా! ఎనీ ఆయిల్ వాట్ వి యూజ్ హ్మ్. హ్మ్. ఆ ఆయిల్ తోటి చక్కగా దాన్ని సీజనింగ్ చేసి ఒక క్లాత్‌లో కట్టిబెట్టేసి అది రస్ట్ పట్టకుండా ఉంటది ఓకే. మనకి. సో, హ్మ్. ఈవెన్ కడాయి గూడా అవన్నీ జేయరు కదా మనాళ్ళు. అవన్నీ చెయ్యను. కడిగేసి దాంట్లో ఈవెన్ ఏసేసుకుంటారు. కళాయి గూడా ఏంటంటే ఇట్లా నీళ్ళతో తొడలేసి అట్లా తుప్పొచ్చేస్తది. హ్మ్. డస్ట్ పట్టేస్తది. ఈవెన్ కళాయి గూడా నీట్‌గా తుడిచి ఒక క్లాత్ తోటి తుడిచేసి దానికి కొంచెం అట్లా ఆయిల్ రాసేసి పెట్టేసి ఎన్ని రోజులన్నా వాడడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి అవి. ఓకే. సో, ఇవన్నీ చిన్న చిన్న బేసిక్స్. హ్మ్. పాట్స్ అంటారా? ఒకప్పుడేంటంటే ఎప్పుడు పాట్ అప్పుడు ఇరగ్గొట్టేసేవాళ్ళు. ఒక 2, 3 డేస్ వాడిన తర్వాత ఇరగ్గొట్టేసేవాళ్ళు. అవును. అప్పట్లో అదొక్కటే అవైలబుల్‌గా ఉండేది. యాహ్! ఇప్పుడు వంటకి ప్రత్యేకించి పాట్స్ వస్తున్నాయి. హ్మ్. ఆ పాట్స్‌కి గనక మీరు మట్టి కుండల్లో గనక వండుకుంటున్నట్టయితే గనక బాగా గీతలు పడిపోయుంటే ఏ వెసెల్ అయినా గానీ, ఏ గిన్నె వాడినా హ్మ్. ఫస్ట్ దాన్ని చూడండి. దాని కింద బాగా గీతలు గీసేసి అట్లా ఉంటే గనక హ్మ్. అట్లాంటివన్నీ వాడకుండా ఉంటేనే బెటర్. బెటర్. స్టీల్ వాడేటప్పుడు అది ఎంత బరువుంటదో చూసుకోండి. కొంతమంది ఇలా అనగానే ఇట్లా నొక్కగానే ఇట్లా సొట్టలు పడిపోయి ఇలాంటివి తీసుకుంటారు. ఆ! అట్లాంటివి నాట్ దోస్ ఆర్ నాట్ అడ్వైజబుల్. గుడ్. హ్మ్. ఓకే. యాహ్! ఓకే మ్యామ్. థాంక్ యూ. మోస్ట్ వెల్కమ్.